రాష్ట్రంలోని ప్రముఖ క్షేత్రమైన ధర్మస్థల గురించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దక్షిణ కన్నడ జిల్లాలో గల ధర్మస్థలలో ఒక ప్రముఖ క్షేత్రం ఉంది. ఆ క్షేత్రానికి స్థానికులే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తూ ఉంటారు. అలాంటి ధర్మస్థల గురించి ఇప్పుడు ఒక షాకింగ్ విషయం బయటపడింది. గతంలో ధర్మస్థలలో పనిచేసి వెళ్లిపోయిన ఒక పారిశుద్ధ్య కార్మికుడు జూలై 3వ తేదీన దక్షిణ కన్నడ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. ధర్మస్థలలో గతంలో పనిచేసిన పారిశుద్ధ్య కార్మికుడు పలు సంచలన విషయాలను పోలీసులకు చెప్పడంతో పాటు తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరాడు. విశ్రాంత పారిశుద్ధ్య కార్మికుడు ఫిర్యాదుతో ధర్మస్థలలో జరుగుతున్న దారుణాలకు సంబంధించిన విషయం వెలుగులోకి వచ్చింది. ధర్మస్థలలో గడిచిన 2 దశాబ్దాల్లో అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని, వారి మృతదేహాలను తానే పూడ్చిపెట్టారని విశ్రాంత పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు చేసిన ఫిర్యాదు సంచలనం రేపింది. ఎంతో మంది అనుమానాస్పద రీతిలో అదృశ్యమయ్యారని, లైంగిక దాడులకు గురై చనిపోయినట్లుగా తనకు అనుమానాలున్నట్లుగా విశ్రాంత పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఫిర్యాదు అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. తాను ధర్మస్థలలో 1995 నుంచి 2014 మధ్యకాలంలో పనిచేశారని, అనేక మంది బాధితుల మృతదేహాలను ఖననం చేశారని సదరు పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు వివరించాడు. బాధితుల్లో మహిళలు, మైనర్ బాలికలు ఉన్నారని, వారిపై హింస, లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు కనిపించాయని విశ్రాంత పారిశుద్ధ్య కార్మికుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మృతదేహాలు త్వరగా కుళ్లిపోయేలా చేసేందుకు కొందరిని నేత్రావతి నది ఒడ్డున ఖననం చేశారని, 2010లో పాఠశాల దుస్తుల్లో ఉన్న ఒక బాలికను మరొక చోట పాతిపెట్టినట్లుగా పోలీసులకు చెప్పాడు. ధర్మస్థలలో అనేక మృతదేహాలను ఇలాగే ఖననం, దహనం చేసినట్లుగా సదరు పారిశుద్ధ్య కార్మికుడు చెప్పడంతో మంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. గత 2 దశాబ్దాలుగా ధర్మస్థలలో జరుగుతున్న దారుణాల గురించి విశ్రాంత పారిశుద్ధ్య కార్మికుడు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కారణం లేకపోలేదు. ఒకసారి తన కుటుంబానికే చెందిన ఒక మైనర్ బాలికపై అధికారులు లైంగికంగా వేధించారని, దాంతో ధర్మస్థల నుంచి 2014లో పారిపోయిన పారిశుద్ధ్య కార్మికుడు ఇన్నేళ్ల పాటు అజ్ఞాతంలోనే ఉన్నప్పటికీ ఆ అపరాధ భావం వెంటాడుతూనే ఉందని, దీంతో బాధితులకు న్యాయం చేయాలన్న ఆలోచనతో ప్రాణాలను పణంగా పెట్టి మళ్లీ బాహ్య ప్రపంచంలోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. జూలై 11వ తేదీన బైల్తంగడి న్యాయస్థానం ముందు హాజరై పారిశుద్ధ్య కార్మికుడు వాంగ్మూలం ఇచ్చాడు. గతంలో తాను పాతిపెట్టిన ఒక మృతదేహాన్ని తవ్వి అస్థిపంజర అవశేషాలు సహా సంబంధిత ఫోటోలను ఆధారాలుగా పోలీసులకు అందించినట్లుగా తెలుస్తోంది. కొందరి పేర్లను అందులో పేర్కొన్న విశ్రాంత పారిశుద్ధ్య కార్మికుడు ఆ హత్యలకు కారణం వారేనని ఆరోపించినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ క్షేత్రమైన ధర్మస్థలలో వరుస హత్యలకు కారకులెవరు అని ప్రశ్నిస్తూ ఒక యూట్యూబర్ చేసిన వీడియో కలకలం రేపింది. విశ్రాంత పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన వివరాల ఆధారంగా కృత్రిమ మేధ సాయంతో ఆ వీడియో రూపొందించాడు ఆ యూట్యూబర్. దీన్ని తీవ్రంగా పరిగణించిన దక్షిణ కన్నడ పోలీసులు అసత్య వార్తలు వ్యాప్తి చేస్తున్నారనే అభియోగాలపై ఆ యూట్యూబర్ పై కేసు కూడా నమోదు చేశారు. అయితే ఇప్పటికే ఆ వీడియోకు 50 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ కేసు విచారణ సరైన రీతిలో జరగడం లేదని, దర్యాప్తులో పోలీసులు అలసత్వం వహిస్తున్నారని పలు న్యాయవాద బృందాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ట్రయల్ కోర్టులో సాక్షి ఆధారాలు సమర్పించారని, వాటి ఆధారంగా దర్యాప్తు చేయవచ్చని న్యాయవాద బృందాలు చెబుతున్నాయి. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి గోపాలగౌడ నేతృత్వంలోని బృందం సీఎం సిద్ధరామయ్యను కలిసి విజ్ఞప్తి చేసింది. ధర్మస్థల వ్యవహారం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని, దీనిపై నిష్పక్షపాత దర్యాప్తునకు సిట్ను ఏర్పాటు చేయాలని కర్ణాటక మహిళా కమిషన్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కోరింది. ధర్మస్థలలో వరుస హత్యల కేసుపై స్పందించిన కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావ్ ఈ కేసులో ప్రభుత్వం ఎవరిని రక్షించడం లేదని తెలిపారు. ఈ కేసును సంచలనం చేయాలనుకోవడం లేదని తెలిపిన మంత్రి దినేష్ గుండూరావ్ ఇందులో వాస్తవాలు బయటకు రావాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కేసులో సాక్షి చెప్పిన విషయాలు షాక్ కు గురి చేశాయని, ఆయన చెప్పేది నిజమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేశారు. ధర్మస్థలలో హత్యలు జరిగినట్లు ఆధారాలు లభ్యమైతే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని మంత్రి దినేష్ గుండూరావ్ హామీ ఇచ్చారు. 2003లో స్నేహితులతో కలిసి ధర్మస్థలకు వెళ్లిన ఎంబీబీఎస్ విద్యార్థిని అనన్య భట్ కనిపించకుండా పోయింది. ధర్మస్థల అంశం ఇటీవల తెరపైకి రావడంతో తన కుమార్తె మిస్సింగ్ కేసును దర్యాప్తు చేయాలని కోరుతూ అనన్య భట్ తల్లి సుజాత భట్ దక్షిణ కన్నడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని, తనను బెదిరించి పంపించారని సుజాత భట్ ఆవేదన వ్యక్తం చేశారు. 2012లో సౌజన్య అనే విద్యార్థిని అత్యాచారం, హత్య కేసు స్థానికంగా సంచలనం రేపింది. ఈ కేసులో నిందితులకు శిక్ష పడాలని కోరుతూ పౌర సంఘాలు, ఆమె కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆందోళనను విస్తృతం చేశాయి.
ధర్మస్థలలో అనేక హత్యలు జరిగాయని, వాటిని తానే ఖననం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన సాక్షి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ధర్మస్థలలో వరుస హత్యలకు పాల్పడింది ఎవరు? ఇప్పటి వరకు మొత్తం ఎంతమంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారు? గడిచిన 2 దశాబ్దాలుగా ధర్మస్థలలో ఏం జరుగుతోంది? ఇన్ని హత్యలు జరుగుతున్నా పోలీసులు, ప్రభుత్వం ఏం చేస్తుందనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. ధర్మస్థలలో జరిగిన వరుస హత్యలకు కారకులు ఎవరన్నది తెలిస్తేనే ఈ ప్రశ్నలకు సమాధానం లభిస్తోంది. ధర్మస్థలలో జరుగుతున్న దారుణాలపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలని న్యాయవాదులు, కర్ణాటక మహిళా కమిషన్ ప్రభుత్వాన్ని కోరడంతో ఈ కేసు విచారణను మరింత వేగవంతం చేసే అవకాశం కనిపిస్తోంది.